హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్వీట్ బోండాలు చేస్తున్నాను. తొలి ఏకాదశి కాబట్టి కడాయి పెట్టాలంటారు కాబట్టి ఈరోజు ఒక చిన్న కప్పు గోధుమ పిండి తీసుకొని స్వీట్ బోండాలు చేస్తున్నాను. 1 కప్ గోధుమ పిండి, దాంట్లో 1/2 కప్పు షుగర్ వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. కాస్త వాటర్ వేసుకుంటూ మనము కలుపుకోవాలి. ఎందుకంటే ఒకేసారి వాటర్ వేస్తే లూజ్ అయిపోతుంది కాబట్టి ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈక్వల్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా అంత పిండిని కలుపుకొని 5 మినిట్స్ పక్కకి ఉంచుకొని తర్వాత బోండాలు వేసుకోవాలి. మా చిన్నప్పుడు మా మమ్మీ ఏం చేస్తుందా అని వెయిట్ చేసి వంటగదిలోనే తిరిగేవాళ్ళం. కానీ మా పాప అసలు ఏది చేసినా తినదు. అందుకే కొద్దిగా చేస్తున్నాను. తనకి స్వీట్స్ ఇష్టం ఉండదు. ఈరోజు స్వీటే చేయాలి, హాట్ చేస్తానంటే వద్దంటుంది. సో 1 కప్ గోధుమ పిండి తీసుకొని ఇలా బోండాలు చేస్తున్నాను. ఏంటో ఈ రోజుల్లో పిల్లలు బయట ఫుడ్ అలవాటయ్యి ఇంట్లో చేసిన న్యాచురల్గా చేసిన ఫుడ్ని మాత్రం తినట్లేదు. ఎంత ట్రై చేసినా కూడా ఇంట్లో చేసిన తినట్లేదు. ఆయిల్ హీట్ అయిందండి. ఇలా బోండాలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫుల్గా పెడితే బోండాలు మాడిపోతాయి. త్వరగా చేసుకునే స్వీట్ అంటూ ఉందంటే అది ఇదే అండి. స్వీట్ బోండాలు వితిన్ 5 మినిట్స్లో కలుపుకొని వేసేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ ఏకాదశి రోజు వడలు చేశాను, పూర్ణాలు కూడా చేశాను. ఈ ఇయర్ మా పాపకి ఫీవర్గా ఉంది కాబట్టి త్వరగా అయిపోవడం కోసం ఇలా స్వీట్ బోండాలు చేశాను. చాలా బాగా వచ్చాయండి. స్వీట్ గోధుమ పిండి బోండాలు రెడీ అయిపోయాయండి. ఇంకా నైవేద్యం పెట్టేసి తినేయడమే. చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.